కథా పరిచయం. మట్టి వాసన మంచు తెరలు. ఈ శీర్షికన నేను రాసినటువంటి కథ యొక్క సారాంశం. 2 దేశాలు, 2 వ్యక్తులు, కానీ వారి ప్రయాణాలు మాత్రం భిన్న ధృవాలు. ఒకవైపు పోలండ్ దేశపు గెడ్డకట్టే చలిలో మంచు తెరల మధ్య పెరుగుతున్న లియామ్. తన శరీరంలో ప్రవహిస్తున్న తెలుగు రక్తం. తన పూర్వీకులు వదిలి వెళ్ళిన ఆ మట్టి వాసన కోసం పరితపిస్తుంటాడు. భాష తెలియదు, మనుషులు తెలియదు, కానీ తన అస్తిత్వం వెతుక్కుంటూ అతను చేసే అన్వేషణ ఒక భావోద్వేగ కావ్యం. మరోవైపు అమెరికాలోని విలాసవంతమైన జీవితంలో స్థిరపడిన అజయ్. పుట్టిన గడ్డను, కన్న భాషను ఒక బరువుగా భావించి తన కొడుకును అచ్చమైన అమెరికన్ లాగా పెంచాలనుకుంటాడు. తన వారసత్వాన్ని తుడిచేసి మంచుకోటల్లో సుఖాన్ని వెతుక్కుంటాడు. తన మూలాల కోసం ఒక పరదేశి పడే ఆరాటం, తన మూలాలను వదిలించుకోవాలని ఒక స్వదేశీయుడు పడే తాపత్రయం. ఈ ఇద్దరి జీవితాలు ఎక్కడ కలిశాయి? తన మాతృభాషను పరాయి భాషగా చూస్తున్న అజయ్కి ఆ విదేశీయుడు ఎలాంటి కనువిప్పు కలిగించాడు? వేర్లు లేని చెట్టు గాలివానకు పడిపోతుంది. మరి మన అస్తిత్వం ఎక్కడ ఉంది? మంచు తెరల వెనక, లేక అమ్మ నేర్పిన మట్టి వాసనలోనా? మొదటి భాగం త్వరలో మీకోసం.